ఇంకొకరు అతిశయిస్తారు, ఇదిగో మందిరాన్ని బట్టి అతిశయిస్తారు. విశ్వాసుల్ని పట్టించుకోని రోజులు వచ్చాయి. గత రాత్రి నాకు ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తులు అటువంటి వాళ్ళే. అన్నయ్య మాకు ఈ స్థితి, ఈ పరిస్థితి వచ్చింది అన్నయ్య అని మొరపెట్టుకుంటున్నారు. కారణం ఏంటి? ఆయన అంట మందిరాన్ని చూసి, ఆయన పక్కన ఉన్నటువంటి బలాన్ని చూసి అతిశయపడుతున్నాడు. ఒక నశించిపోతున్న ఆత్మను బట్టి కానీ, లేదా పాపములో ఉన్నటువంటి వ్యక్తిని బట్టి కానీ, రక్షించి ప్రభులో స్థిరపడిచిన తర్వాత నువ్వు అతిశయపడాలే కానీ, భూ సంబంధమైన వాటిని బట్టి నువ్వు అతిశయపడితే ఆ అతిశయం కొంతకాలమే. హల్లెలూయా. దేని బట్టి అతిశయపడినా మనుషుని జీవితంలో స్వల్పమైనది కొంతకాలమే ఉంటుంది. అది మనుషుడు గుర్తుపట్టట్లా. బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేనిని బట్టి అతిశయపడ్డాడంటే తనకున్నటువంటి స్థితిని. ఏ స్థితి అంటే, ఆయన స్థితి ఏంటంటే రాజు స్థాయి స్థితి. ఇక రాజు, దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు, ఆ స్థితిలో ఉన్న ఆయన ఎలా ఉండాలి? ఎదిగే కొద్దే, మీరు ఎప్పుడు చదవలేదా స్టేటస్లో? ఎదిగే కొద్దే ఒదిగి ఉండాలి. ఇప్పుడు ఈయన రాజు అయిన తర్వాత ఈయన స్థితి ఏంటి? మంచిగా పరిపాలన చేసుకో, ఇంటిని కట్టుకో, ఏ శత్రువు రాకుండా నీ దేశం చుట్టూ కంచె వేసుకో, శత్రువు రాకుండా సైన్యాన్ని బలపరుచుకో, ఆయుధాలను తయారు చేసుకో, ఇంకా పంటలు పండించుకో, మంచిగా రకరకాలైనటువంటి వాటి ఉన్నాయి కదా, వాటిని సమకూర్చుకొని నీ రాజ్యాన్ని, నీ దేశాన్ని, నీ రాజరికాన్ని ప్రతిష్ఠించుకో, బలపరుచుకో. దీనిని బట్టి నువ్వు అతిశయించు. అయితే ఆయన అతిశయం, ఆయన పిచ్చి ఎలా మారిపోయిందంటే, సేవకుడు స్థానంలో ధూపం వేయటానికి దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోనికి వెళ్ళాడు. అది నీ పని కాదురా బాబు, సేవకుని పని. సేవకుడే చేయాలి. ధూపం సేవకుడు వేయాలి, అర్పణ సేవకుడు అర్పించాలి. ఎవరు పడితే వాళ్ళు అర్పించడానికి, ఎవరు పడితే వాళ్ళు ధూపం వేయటానికి వీలు లేదు. ఈ రోజుల్లో పాపం చేసినా, ఇష్టానుసారంగా బ్రతికినా, నచ్చినట్లుగా బ్రతికినా, ఫుల్ పీట్ మీద నిలబడి ఉన్నారంటే కేవలం దేవుని కృప, కరుణ మాత్రమే బ్రతికిస్తుంది తప్ప, ఆయన ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇంకంతే భస్మమే. ఆ రోజు లేదు. దేవుని మహిమ దిగొచ్చే స్థలములోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేదు. మనోడు ఏం చేశాడు? ఆయన అధికారాన్ని పట్టుకొని, నన్ను ఆపేది ఎవర్రా, నన్ను అడిగేది ఎవర్రా, నేను రాజునే, దేశానికే రాజు, నీ గుడికి మరి నా ఆధీనంలో ఉండదా గుడి? దేశం మొత్తం నా కట్టుబాటులో, నా ఆలోచనలో, నా కనుసూపులో ఉంటే ఈ గుడి నా స్వాధీనంలో ఉండదని చెప్పి గుళ్ళోకి వెళ్ళి ఏం చేయటం మొదలుపెట్టాడు? ధూపం వేయటం మొదలుపెట్టాడు. ఒకసారి చదువుతారా మాట? 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం చదవండి. అయితే ఇదిగో ఈ మాట మీరు గమనించండి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనుషున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన ఉజ్జర్యాయు అజర్యాయు అతనితో కూడా 19వ వచనం చదువమ్మా. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపాద్రిని చేత పట్టుకొని యాజకుల మీద కోపం చూపి యెహోవా మందిరములో అతడు ఉండగా, యాజకులు చూచుచుండగా ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. 16వ వచనంలో ఏమని చదువుకున్నాం? అతడు స్థిరపడిన తర్వాత ఏంటి? అతడు స్థిరపడిన తర్వాత, అభివృద్ధిని పొందిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, ఘనమైన పొజిషన్ వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు? హృదయమందు అతిశయపడ్డాడు. దేన్ని బట్టి నువ్వు అతిశయించాలి? దేవుడిచ్చినటువంటి రాజరికాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. దేవుడు దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోనికి నిన్ను హెచ్చించినందుకు నువ్వు అతిశయపడాలి.
నలుగురికి నిన్ను దీవెనకరంగా, నలుగురికి నిన్ను మాదిరికరంగా, ఆశీర్వకరంగా నిలబెట్టిన దేవుడిని బట్టి నువ్వు అతిశయించగా, తన మనసున గర్వించి స్థిరపడిన తర్వాత ఏం చేయటానికి వచ్చాడు? ధూపం వేయటానికి వచ్చాడు. ఈరోజు చాలామంది కూడా స్థిరపడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, బలపడిన తర్వాత కాస్త ఒక స్థాయి పెరిగిద్ది. ఏంది పాస్టర్ గారైనా ఆరాధన చేసేదే, నాకు ఆరాధన రాదు, నాకు పాట పాడటం రాదు అన్న వాళ్ళని బొచ్చిన మందిని చూశా. అంటే చాలామందిని చూసినని చెప్తాను. చెప్పాగా, పాస్టర్ గారు మరి వీడేం బాగా నమ్మకంగా ఉన్నాడు, రోజు వచ్చి పరిచర్య చేస్తున్నాడు, పాస్టర్ గారు బట్టలు ఉతుకుతున్నాడు, ఇస్త్రీ చేస్తున్నాడు, కాళ్ళ కొబ్బరి సొమ్ములు పెట్టి పరిచర్య చేస్తున్నాడు అని చెప్పి తమ్ముడు అని చెయ్యేసాడు మనోడు మీనన్న. మనోడు మేము చెయ్యొత్తే ఇంకా కాళ్ళు ఎగరేసి, ఏయ్ సౌండ్ సిస్టమ్ పెట్టు, ఏం సౌండ్ సరిగ్గా రావట్లా, డ్రమ్ బాగా కొట్టు. ఇంతకుముందు వీడి స్థితి ఏంటంటే బురదలో తాగి పడుకున్నాడు. ఇంతకుముందు ఇతని స్థితి ఏంటంటే ఎవరు గౌరవించి విలువిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు అంటే, పాస్టర్ గారి భుజం ఏం చేయొచ్చు ఇంక అతిశయం, నీకు రెక్కలు వచ్చేస్తాయా అంటే, పాస్టర్ గారు అబ్బా ఫలానా వ్యక్తి అంటే నిన్ను గొప్ప చేస్తే నువ్వు గొప్పడు అయిపోతావా అంటే, దేన్ని బట్టి ఒక మనిషి అతిశయపడాలో తెలియట్లా. ఇలాంటి అతిశయం కలిగినటువంటి వ్యక్తి అంటే దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? రకరకాలైనటువంటి వాటిని బట్టి మనిషి అతిశయిస్తుంటే తనను అభివృద్ధి పరిచిన దేవుడు చూసి అంటాడు, నీ అతిశయం ఎంతసేపు? ఏమైంది? అతిశయపడ్డాడు. కింద చదువుకుంటూ వచ్చేసరికి అతడు గర్వించటాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి వస్తువులు దేవుణ్ణి బట్టి అతిశయపడట్లా, దేవుడిచ్చిన స్థానాన్ని బట్టి అతిశయపడకుండా లోక సంబంధమైనటువంటి కనుమరుగైపోయి కానరాని వాటి వైపు మనసు పెట్టి అతిశయపడితే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇప్పుడు రాజరికంలో ఉన్నాడు, ఆ రాజరికంలో ఉన్నటువంటి ఆ స్థితిని కాపాడుకుంటూ దేవుని బట్టి అతిశయించుంటే ఇంకా ఘనతనిచ్చేవాడు. ఇప్పుడు దాన్ని బట్టి అతిశయించి గర్వించి దేవుడికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడవటం ప్రారంభించాడు. కుష్టి రోగం వచ్చింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? ఒక మూలను తీసుకొని వెళ్ళి వేసాడంటన్నా. ఆయన్ని అక్కడ కింద చదువుకుంటూ వస్తే ఆ నగరంలో ఒక ఇంట్లో ఒక మూలను పడేశాడు. అరే మొన్నటిదాకా రాజరికం సింహాసనం మీద కూర్చొని తొల్లగొట్టావు, తీర్పులు తీర్చావు, రాజదండం పెట్టి ఏది చెబితే అది చేసావు, మరి ఇప్పుడేదిరా? ఈ స్థితి ఒక మనిషికి రావటానికి గల కారణం ఏంటంటే, తన హృదయములో దేవుడిని బట్టి కాకుండా, తన హృదయంలో స్థిరమైన వాటిని బట్టి కాకుండా, నశించిపోయే, చెలించిపోయే, కనుమరుగైపోయే వాటిని బట్టి మనుషుడు అతిశయపడుతుంటే, అతిశయపడినటువంటి ఆ మనుషుడికి సమస్తాన్ని కోల్పోయే రోజు ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను విస్తారమైన కొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని ఏం చేస్తున్నాడండి? ఐశ్వర్యం. చాలామంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా అసలు కోట్లు సంపాదించుకున్నాము, డబ్బు మీద నడవాల్సిన స్థితి మాది, మరి ఇప్పుడు ఏమైందన్న అంటే రూపాయి కూడా లేదన్నా, ఏ పూటకు ఆ పూట సంపాదించుకుంటే కానీ, ఇంకా చెప్పాలంటే అప్పు తెచ్చుకొని తింటున్నటువంటి రోజులు కూడా మా పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటి? దేన్ని బట్టి అతిశయించాడు? ధన అభివృద్ధిని బట్టి, సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు. కానీ ఏ రోజు కూడా జ్ఞానాన్ని ఇచ్చిన దేవుణ్ణి గనపరచలేదు. ఏ రోజు కూడా దేవుణ్ణి, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి గనపరచలా. దేవుణ్ణి బట్టి అతిశయపడలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేనిని బట్టి అతిశయపడుతున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన వాటిని బట్టి కాకుండా, లేకపోతే దేవుణ్ణి బట్టి కాకుండా నువ్వు అతిశయపడకుండా, లోక సంబంధమైన వాటిని బట్టి నీవు అతిశయపడితే ఉన్నది సమస్తం నీ దగ్గరది అంతయు కోల్పోయే రోజు వస్తుంది. గుర్తుపట్టు. ఈరోజు నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, అంత సవ్యంగా ఉండొచ్చు, అందరు సహకరించవచ్చు, అందరు బలపరచవచ్చు, అందరు నిన్ను లేపొచ్చు. మావోడు గొప్పోడు, మావోడు దెబ్బోడు,
మావోడు పెంటోడు, మావోడు పిండోడు అని నిన్ను ఎత్తుతారు, శిఖరానికి ఎత్తుతారు. ఆ పొగడతలను బట్టి, ఆ మందిని బట్టి, మార్బలాన్ని బట్టి ఒకవేళ నువ్వు అతిశయ పడుతుంటే ఆ అతిశయము ఎంతో కాలం ఉండదో. సాతాను అతిశయపడుతున్నాడు. అబ్బా, దేవదూతలందరికంటే నేనే గొప్ప స్థానంలో ఉన్నా, నేనే ఘనమైన స్థితిలో ఉన్నా అని అతిశయపడుతుంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, పైగా అన్న 14 చివరి లైన్ చదువు. నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడుదువు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే, అతిశయించి దేవుని సింహాసనం కంటే తనను హెచ్చుగా తనను తాను హెచ్చించుకొని అతిశయపడినటువంటి సాతానుతో అన్నాడు. నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను, ప్రభువుని స్తుతిస్తున్నాను, అబ్బా ఇక నాకు ప్రభువుతో పని లేదు, విశ్వాసులతో పని లేదు, నశించిపోయే ఆత్మలతో పని లేదు, సంఘముతో పని లేదు, నేను 3 పూట్ల పోషించబడుతున్నాను, 3 పూట్ల సమృద్ధిగా తింటున్నాను, తిరగటానికి, ఉండటానికి, తినటానికి నాకు ఏ లోటు లేదని కొన్నిటిని చూసి అతిశయపడుతున్నటువంటి ప్రజలారా, ఒక్కసారి ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. గతించిపోయే, నశించిపోయే వాటిని బట్టి నువ్వు అతిశయపడితే నీ దగ్గర ఉన్నది కూడా ఊడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. వీటిని బట్టి నువ్వు అతిశయించుకో. మరి నీ అతిశయము ఏది? నీ అతిశయము ఏమై ఉన్నది? కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తుంటే, కొందరు రథాలను బట్టి అతిశయిస్తుంటే, కొందరు డబ్బును బట్టి, జ్ఞానాన్ని బట్టి, సిరి సంపదలను బట్టి, ఉన్నటువంటి అందచందాలని, ఆరోగ్యాన్ని బట్టి అతిశయిస్తుంటే, మారు మనసు పొందిన నీవు, రక్షించబడిన నీవు, యేసయ్య రాకడ కొరకు సిద్ధపడుతున్న నీవు, ఈ లోకమొద్దు, ఈ లోకములో ఉన్నది ఏది నాకొద్దు, రాబోయే ఉగ్రత నుంచి, రాబోయే నాశనము నుంచి తప్పించుకొని నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కొరకు నేను బ్రతికి నా కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యములో అడుగు పెట్టాలన్నటువంటి ఆశ కలిగి భక్తి చేస్తూ సేవలో నడిపించబడుతున్నవో విశ్వాసి, నీ అతిశయము ఏది? ఏమై ఉన్నది? అది ఈ రోజున ఒక వ్యక్తి గుర్తుపట్టగలిగితే యేసయ్యకు దాసుడై బ్రతుకుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఎలా బ్రతుకుతాడు? దాసుడై బ్రతుకుతాడు. ఎంత ఎత్తుకు దేవుడు హెచ్చించినా, నాదేముందయ్యా నా ప్రభు కృప చూపకపోతే, నాదేముందయ్యా నా ప్రభు ఈ స్థితి ఇవ్వకపోతే, నాదేముందయ్యా నా దేవుడు నన్ను గణపరచకపోతే, ఈ ఘనత ఎక్కడది అని ఒదిగి ఉంటాడంట. అలాంటి అనుభవాలు ఎక్కడ కనపడుతున్నాయి? ఒక 10 మందిని కోడేయగానే ఇంక నీకు రెక్కలు వచ్చేస్తున్నా, ఉన్నటువంటి ఆరోగ్యం పోగానే ఇక నువ్వు చెలరేగిపోతుంటివి. నీ ఆత్మీయ స్థితి, భక్తి కాస్త ఎదగగానే, కాస్త వాక్య జ్ఞానం నీకు తెలియగానే, కాస్త ప్రార్థన నీకు తెలియగానే నన్ను మించిన భక్తి పరులు లేరని నువ్వు దాన్ని బట్టి అతిశయపడుతున్నావు. అది శాశ్వతమా? అది స్థిరమా? అది దేవుని రాజ్యాన్ని నిన్ను చేర్చిద్దా? అది చేర్చదు. మరి నువ్వు దేన్ని బట్టి అతిశయపడాలి? నీ అతిశయం ఏది? రేపు ప్రభు ఎదుట నిలబడితే నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తావు? హల్లెలూయా. మంచి మందిరం కట్టానయ్యా, ఆ మందిరం 50 రోజుల్లో కట్టానయ్యా అని అతిశయిస్తావా? ఒక 1000 మందిని సేవకులు తయారు చేసినానయ్యా, ఇదిగో వాళ్ళని చూడయ్యా అని దాన్ని బట్టి అతిశయిస్తావా? లేదా 1,00,000 మందిని నేను సమకూర్చానయ్యా, ఇదిగో 1,00,000 మంది నేను అతిశయపడతావా? దేన్ని బట్టి అతిశయపడతావు? కారు కొన్నానని అతిశయపడతావా? లేదా ఇంకొకటి దాన్ని బట్టి నువ్వు అతిశయపడతావు? దేన్ని బట్టి నీ అతిశయం? దేనిని బట్టి? యేసు ప్రభు ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టి ఒక మనిషిని రక్షించాలని వేదన చెందుతుంటే ఆ మనిషిని నిరాకరిస్తున్న నీవు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? హల్లెలూయా. ప్రభువా, మరి నాకు సరైన ఇల్లు కూడా లేదు నాయన, ఇల్లు కట్టుకోవటానికి మంచిగా ఆర్థికమైన సహాయం చేసావు, 2 ఫ్లోర్లు వేసినాను, ఇదే నా అతిశయం అని చెప్పగలమా? హల్లెలూయా. స్వరమెత్తి
రెండు చేతులు చెప్పండి. అంటే నువ్వు అతిశయించడానికి ఒక కారణం నీకు కావాలి. దేనిని బట్టి నువ్వు అతిశయిస్తావు? కనుమరుగైపోయే వాటిని బట్టి నువ్వు అతిశయిస్తావా? హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా రాజకీయ నాయకులు లేదా ఏదైనా పొజిషన్లో, ఘనమైన పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు నిన్ను పిలిచి నీ మీద భుజం మీద చెయ్యేసి వీడు ఇతను 10 మంది చేత ఓట్లు వేయించాడు, 10 మంది యూత్ని పెట్టించుకొని అది చేశాడు ఇది చేశాడని అట్లా గణపరచడానికి ఒక స్థితి నీకు ఉంది కదా. దాని కొరకు నువ్వు కష్టపడతావు కదా, దాని కొరకు నువ్వు ప్రయాసపడతావా పడవా? ఏది? ఒక ఎమ్మెల్యే భుజం మీద చేయటానికి, ఒక ఎమ్మెల్యే ఒక ఫోటో ఇవ్వటానికి. ఇంకా విచిత్రమైన సంఘటనలు ఏంటంటే, హీరో, మా హీరో అనిపించుకోవటానికి రక్తదానం చేస్తున్నాం, పాలదానం చేస్తున్నాం, ఇక అన్ని దానాలు చేస్తున్నాం. ఎందుకు? మా హీరో, మావాడు సినిమా తీస్తే ఇన్ని కోట్లు కలెక్షన్ చేసింది, అన్ని రోజులు ఆడింది, అట్ట ఫైట్ చేశాడు, ఎట్ట చిప్స్ బ్యాగ్ పెంచాడు అని ఏదో ఒక కారణం ఈ భూమి మీద నువ్వు అతిశయించడానికి ఒకటి ఉంది కదా. అది శాశ్వతమైనది కాదు. బట్ దేవుని రాజ్యం అతిశయించడానికి నీ దగ్గర ఏమైనా ఉన్నదా? మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు, అన్నీ చేస్తున్నావు. మరి నీ అతిశయ కారణం ఏమిటి? మన అతిశయ కారణం ఏమై ఉండాలి? దేనిని బట్టి మనం అతిశయించాలి? బైబిల్లో ఒక ఆయన అతిశయపడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక త్వరగా మీరు చదవగలిగితే 2-3 నిమిషాల్లో ముగించేస్తా. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. రెండో కొరింథీ పత్రికమ్మా, ఇంకొంచెం పైన చదువు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 24 వచనం చదువమ్మా. 8:24 లేదా? 2 కొరింథీ పత్రిక 8:24 చదువు. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన, హల్లెలూయా చెప్తారు ఒకసారి, హల్లెలూయా. పౌలు అతిశయపడుతుంది ఏంటంటే, అయ్యా నేను చెప్పిన మాటలను బట్టి, నాకు ఇచ్చిన దేవుని ప్రత్యక్షతలు, సువార్తను బట్టి నేను ఆ సువార్తను మీకు ప్రకటన చేయగా మీరు ప్రేమ లేని వారై ఉండి దేవుని ప్రేమను బట్టి ఇతరులను ప్రేమించేవారై ఉన్నారు, యథార్థ పరులై ఉన్నారు. మీ విషయమైనటువంటి అతిశయం మాకు కలదు. ఏంటి ఆయన అతిశయం అంటే, ఆయన విత్తినటువంటి విత్తనాలు ఫలిస్తున్నాయని ఆయన అతిశయం. హల్లెలూయా. సంఘంలో ఒక మాట చెప్పిన వెంటనే దైవ సేవకుడు ఆ మాటకు లోబడటం ప్రారంభించారు విశ్వాసులు. సంఘములో ఒక పని చెప్పిన వెంటనే ఆ పని చేయటానికి పూనుకున్నారు. అది భారమైనా, కాస్త కష్టంగా ఉన్నా, కాస్త ఇబ్బందిగా ఉన్నా, కుటుంబ పరిస్థితులకి కాస్త నష్టం కలుగు చేసే విధిగా ఉన్నా, వారు సమస్తాన్ని హెచ్చించి సేవకుడు చెప్పినటువంటి పనిని చేయటానికి వారు పూనుకున్నారు. ఇప్పుడు సేవకుడు ఆ పని చెప్పటానికి గల కారణం ఏంటంటే, ఆ పని చేస్తేనే దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకునే ఆశీర్వాదం అనుభవిస్తావు. హల్లెలూయా. సేవకుడు ఒకటి చెప్పాడు, అలాగూ నువ్వు కట్టబడుతున్నావు, అలా కట్టబడితేనే దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు, అలా కట్టబడితేనే నువ్వు సిద్ధపడతావు, అలా కట్టబడితేనే ఇదిగో దేవుడు నీకు ఇస్తున్నటువంటి రాజ్యానికి స్వతంత్రుడిగా మార్చబడతావు. ఆయన సంతోషిస్తున్నాడు. దేవుని మాటలు తెలియచేస్తుంటే దినదినము వారిలో ఒక గొప్ప ఉద్యమం, దినదినము వారిలో గొప్ప వైరాగ్యం, దినదినము వారిలో గొప్ప తీర్మానాలు కలుగుతూ దేవుని పరిచర్యలో విరామం లేకుండా వారు పాలు పంపులు పొందుతూ దేవుని పనిలో అట్లా క్రియల విషయంలోనూ పని విషయంలోనూ నమ్మకంగా ఉంటున్నారు. ఆయన అతిశయపడుతుంది ఏంటంటే, నేను కడుతున్నటువంటి సంఘము నిశ్చయముగా రేపు దేవుడి ఎదుట నిలబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపరుద్దామా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎవరు చెప్పగలరు నేను చేస్తున్న పని నాకు రేపు దేవుడి ఎదుట ప్రతిఫలం ఇస్తుందని? ఎవరు చెప్పగలరు?
మా పాస్టర్ గారు అండి ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదండి, మా పాస్టర్ గారు అండి అదండి, మా పాస్టర్ గారు అండి ఇదండి. వినబడట్లేదా? అతిశయ కారణం పౌలు అతిశయపడుతున్నాడు. నా అతిశయ కారణం మీరే, నాకు జీతం ఇచ్చే నా జీతం మీరే, నా మహిమ కిరీటం మీరే, నా మహిమకు కారణం మీరే. నువ్వు దేని బట్టి అతిశయపడాలంటే ప్రభు సన్నిధిలో చేసే పరిచర్యను బట్టి, పనిని బట్టి నువ్వు అతిశయపడాలి. హల్లెలూయా. రేపు ఆ సింహాసనం తీర్పు దగ్గర నిలబడి దేవుడు నీ క్రియలను బట్టి, అదేగా చెప్పింది, ప్రతివానికి ఇచ్చే బహుమానం నా దగ్గర ఉంది, వాని క్రియల చొప్పున వానికి ఇత్తునని ఉందిగా. మరి ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనమంతా ప్రభు ఎదుటి నిలబడినప్పుడు ఇచ్చేటప్పుడు ఇక ఇస్తా ఉన్నాను అనుకో, బలంగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, ఒక అన్న గొప్పగా ఉన్నాడు, అందరికి ఇస్తుంటే ఆ ఆయనకిచ్చే టైంలో దేవుడు ఆ బహుమానాన్ని వెనక్కి తీసుకుంటే మీకు ఎట్లుంటుంది చెప్పండి? మీరంతా స్కూల్కి వెళ్ళినోలేగా. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు కెల్లంపల్లి ఉన్నప్పుడు అంతా గులకరాళ్ళు రోడ్డు, ఈ వీధి నుంచి ఆ వీధి వరకు ఎవరు ముందొస్తే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ అంటే మోకాలు చెప్పలు పగలు కొట్టుకున్నాం. మూడో ప్రైజ్ వస్తే మూడో ప్రైజ్ లేదు, రెండో ప్రైజ్ అనేసరికి ఎంత బాధ వేసిందో తెలుసా? ఎందుకు ఇంక రేపటి నుంచి తోటి స్నేహితులు ఎక్కిరిస్తారు, ఎగతాలు చేస్తారు, హేళన చేస్తారు. అరే ఈడు బరిగెత్తలేకపోయాడు రా, ఈడు సవాలు వేస్తారా, అట్రా ఇట్రా అన్నాడు. అర్థమైందా? నీ అతిశయానికి కారణం దేవుని మందిరములైనా దేవుని పరిచర్యలైనా నువ్వు అతిశయపడటానికి నువ్వు చేసేది ఎలాగ ఉందో ఒకసారి గుర్తుపట్టు. చేస్తున్నప్పుడు ఇది నా అతిశయానికి కారణం. హల్లెలూయా. వాళ్ళు చేస్తారులేన్నా, వాళ్ళు ఉన్నారులేన్నా అని మనం ఆగిపోకూడదు. హల్లెలూయా. నా మటుకు నేను చెప్పగలను, హృదయపూర్వకంగా చెప్పగలను. పరిచర్య చేసేటప్పుడు నా మనసు అసలు ఊరుకోదన్న, నిజంగా చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా మందిరంలోకి వచ్చాను అనుకో, నాకు చీపిరి కనపట్లా, లేకపోతే ఖచ్చితంగా ఊడుస్తా, ఖచ్చితంగా పట్టలేస్తా, ఇప్పటికి చేస్తా. 10 మంది చేస్తున్నా, 10 మంది ఉన్నా ఖచ్చితంగా చేస్తా. హల్లెలూయా. ఏంటంటే నేను చేసే పనిని బట్టి ఒకరోజు నా దేవుని ఎదుట అతిశయపడే వ్యక్తిగా నేను కనబడాలి. అది తీసుకుంటున్నప్పుడు అలా అతిశయం చూడాలా, అలా ఆనందం చూడాలా. అలా ఆనందానికి అవధులు ఉంటాయా? మరి నీ అతిశయానికి కారణం ఏంటి? పౌలు అతిశయపడుతున్నాడు, మీరే, నా పనికి ప్రతిఫలం మీరే. ఎట్లా చేశాడండి ఆయన పని? ఎట్లా చేశాడు? పౌలా, నువ్వు ఏడు కూర్చో, మాసిదోనియా, కొరింథీ, దెసలోనికి, ఫిలిప్పి ఉన్న సంఘాలంతా తెచ్చి కానుకలు ఇస్తుంటే కూర్చొని తిని పౌలంటే ఆత్మ దేవుడు ఆయన తొందర పెట్టాడంట. తిని కూర్చుంటావా? హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి కూడా బద్ధకమైన రోజులు ఇవి, అవునా కదా? 10 గంటలకు ఆరాధన అని చెప్తే నువ్వు ఏ టయాన్ని రావాలి? 9:30కు వచ్చి 9:40 వచ్చి మోకరించి ముచ్చట్లేం పని నువ్వు చర్చిలో. ఆరాధన అయిపోయిన తర్వాత పెట్టుకో, మేము వెళ్ళిపోతాం ఈ ఎండలకి. అంటే కొన్ని అనుభవాలు, కొన్ని పరిస్థితుల్లో ఇవి కనబడుతున్నాయి. నీ పరిచర్యకి, నీ ప్రార్థనకి, నీ స్తుతికి ఒక కారణమై ఉండాలి. అతిశయించటానికి అంటే స్తుతించటానికి కూడా నువ్వు బద్ధకస్తుని చూపిస్తున్నావు అంటే, ఆరాధించడానికి కూడా నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంటే, ఇంక నువ్వు అతిశయించడానికి నీకేముంది? లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న వాటిని బట్టి, నీ దగ్గర ఉన్న వాటిని బట్టి అతిశయిస్తావా? మొత్తం పోద్ది, ఏముండదు.
నువ్వు అతిశయించటానికి, నువ్వు చేసే పరిచర్య అయినా పని అయినా అది నిన్ను అతిశయించడానికి ఒక కారకుడుగా రేపు దేవుని సింహాసనం ఎదుట నిలబెట్టును గాక. రెండోది ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త, సారీ, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయము ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటున్నాం. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. లౌకికమైనటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయపడక, మేము కలిగినటువంటి పరిశుద్ధతను బట్టి, మేమున్నటువంటి నిర్దోషత్వాన్ని బట్టి మేము అతిశయపడుతున్నాము. హల్లెలూయా. రెండవ కారణం, నువ్వు అతిశయించటానికి నీ పరిశుద్ధత జీవితమై ఉండును గాక. రేపు ఆయన మహిమను ధరించిన పరిశుద్ధులు నీ కంటబడినప్పుడు నువ్వు మురికి గుడ్డలతోటో చినిగిపోయిన గుడ్డలతో, అర్థమైనా, ఆరాధించలేని అనుభవంతో, వాక్యం ధ్యానం చేయలేని అనుభవంతో, ప్రార్థన చేయని అనుభవంతో, హల్లెలూయా. ఇప్పుడు డిగ్రీ చదివే వాళ్ళని చూడండి, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళని చూడండి. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, ఒక నిమిషం అట్లా నిలబడండి, నువ్వేంటో నీ స్థితి ఎంతో అర్థమైపోద్ది. వాళ్ళు స్ప్రే కొట్టారంటే కిలోమీటర్ దూరం అవుతుంది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసావంటే ఇక నీకు పిచ్చెక్కిపోద్ది, నేను కూడా అడ చేస్తే బాగుండని. వాళ్ళ ముందు పోయి నువ్వు పంచి కట్టుకొని చుట్ట దాగిన జొల్లు ఏడదా గార్చుకొని నెత్తికి చుట్ట చుట్టుకొని ముఖమంతా పానుపరాకులు గబ్బు కొట్టుకుంటూ వాళ్ళ ఎదుటి నిలబడి, లేదా వాళ్ళ ఆఫీసులోకి నేను రానిస్తారా? గేటును కూడా దాకనివ్వరు. అర్థమైందా? పరలోక రాజ్యం కూడా అటువంటిదే. పరిశుద్ధతను ధరించిన ప్రజలుండే రాజ్యం. స్వార్థ ప్రియులు కానరారే, 1000 ఏండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యం అది. స్వార్థం దేనిని బట్టి అతిశయించాలి నీకు తెలియకపోతే స్వార్థమే వస్తుంది. స్వార్థ ప్రియులు కానరాని రాజ్యం అదే. పాపులకి స్థలము లేని రాజ్యం అదే. అలాంటి రాజ్యంలోనికి నువ్వు ఎలా వెళ్ళాలంటే పరిశుద్ధతను ధరించుకున్న వ్యక్తిగా అక్కడ నిలబడగలిగితే అనేకులు ఎదుట నీ పరిశుద్ధత నీకు అతిశయ కారణంగా నిన్ను ఘనపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. నీ పరిశుద్ధమైన జీవితం, నీ పరిశుద్ధమైన నడవడిక, నీ పరిశుద్ధమైనటువంటి క్రియలే రేపు దేవుడి ఎదుట అతిశయ కారణంగా మారుతుంది. ఈ పరిశుద్ధమైన జీవితం రేపు దేవుడి ఎదుట లేకుండా ఈ లోకంలో నీ లౌకికమైన జ్ఞానాన్ని ఉపయోగించి, ఈ లోకంలో నీ తెలివితేటని, ఈ లోకంలో నీ బుద్ధిని ఉపయోగించి, ఎట్లా అంటే దావీదులాగా తప్పు చేసి పాపం చేసి ఇంకేం చేయాలి? ఆమెతో తప్పు చేశాడు, పాపం చేశాడు, గర్భం దాల్చింది. ఇప్పుడు ఆ గర్భం దాల్చడానికి కారణం దావీదేనంటే పరువు పోద్దని చెప్పి దావీదు జ్ఞానం ఆడి నీతిమంతుడు యథార్థ పరుడైనటువంటి ఉరియాని చంపించాడు. ఆ జ్ఞానమేగా పరిశుద్ధంగా బ్రతకమంటే, నీతిగా బ్రతకమంటే. సరే తప్పు చేశావు, పొరపాటు జరిగింది, క్షమాపణ కోరు, క్షమించే దేవుడు. నీ జ్ఞానాన్ని బట్టి వెనకేసుకుంటువే. అట్లా చేస్తే ఏం కాదన్నయ్య, నా ముందు నువ్వు ముందు డబ్బా కొట్టచ్చు అనా, నేను నీతిమంతుని అనవచ్చు. బట్ రేపు దేవుడి ఎదుట నిరాకరించబడే ఆ సమయం వస్తుంది, త్రోసివేసే సమయం వస్తుంది. దాన్ని నువ్వు మర్చిపోకుండా నీ అతిశయానికి కారణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము మనమందరము చేసి ప్రభు ఎదుట నిలబడుదుము గాక. మూడోది మత్తయి సువార్త 25వ అధ్యాయం, త్వరగా చదవాలి. 33వ వచనం చదవండి. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున
మేకలను నిలవబెట్టును. అప్పుడు కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపరుద్దామా. హల్లెలూయా. ధవళ సింహాసనం ఎదుట యోధా గోత్రపు సింహముగా సింహాసనం మీద నిలుచుండి ఆయన తీర్పు తీరుస్తున్నారు. ఎడం వైపు మేకలు, కుడివైపు గొర్రెలుంటే ఆ గొర్రెలతో చెప్తున్నాడు, ఇదిగో నా దేవుని చేత, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన ప్రజలారా రండి, మీకు సిద్ధపరిచిన రాజ్యంలో ప్రవేశించు. హల్లెలూయా. వాళ్ళు అతిశయంతో, ఆనందంతో అడుగులు ముందుకు వేస్తున్నారు, రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. ఏంట్రా నీ ఆనందానికి, నీ సంతోషానికి కారణం ఏంటంటే నరకము నుంచి తప్పించబడ్డా నా ఆనందం. హల్లెలూయా. దేవుడిచ్చే స్వాస్థ్యంలోనికి వెళ్తున్న నా సంతోషం. ఈ సంతోషాన్ని నువ్వు పొంది అతిశయించాలంటే నీకు రక్షణ అనుభవం వచ్చునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహింపరుద్దామా. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షించబడిన అనుభవం నీకు ఉండాలి. ఎడం వైపున్న మేకలు, కుడి వైపున్న గొర్రెలేమో పరలోకానికి వెళ్తుంటే మేకలేమో నరకానికి వెళ్తున్నాయి. వీళ్ళ అతిశయం ఏంటంటే రక్షించబడ్డారు. వీళ్ళ అతిశయం ఏంటంటే దేవుని మాట విన్నారు. వీరి అతిశయం ఏంటంటే దేవుని ఉపదేశానికి అప్పగించుకొని మారు మనసు పొంది నమ్మకముగా ప్రభు సన్నిధిలో కట్టబడ్డారు. వాళ్ళు అతిశయపడుతున్నారు. వాళ్ళకి వచ్చిన రక్షణ బట్టి, వాళ్ళకి ఇచ్చిన కాపుదలను బట్టి, వాళ్ళకి ఇస్తున్నటువంటి స్వాస్థ్యాన్ని బట్టి అతిశయపడుతున్నారు. నువ్వు ఇంకా రక్షించబడ్డావా, రక్షించబడలేదా? రక్షణ నిరాకరిస్తున్నావా? హల్లెలూయా. రక్షణ అంటే చాలామంది అనుకుంటున్నారు, ఓ అబ్బా పెద్ద గుదిబండ తెచ్చి మన ఎత్తికి గట్టి ఇంక మమ్మల్ని నూరేగ మంది అవుతారు అని అనుకుంటున్నారు. రక్షణ అంటే అది కాదు. రేపు తీర్పు దినమందు నీకు నిత్య రాజ్యం పొందుకొని ఆ రక్షణను బట్టి ప్రభు రాజ్యములను అతిశయించాలంటే, ఆ నరకము నుంచి తప్పించబడి నువ్వు అతిశయించాలంటే మారు మనసు పొంది ముంచుడు బాప్తిస్మం నువ్వు తీసుకోవాలి. ఇంకొక మాట చెప్పమంటారు, మీరు రక్షణ లేకుండా ఎన్ని రోజులు ప్రభు సన్నిధికి వచ్చినా మీరు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. అదే కన్నా భూమి పుట్టినది మొదలుకొని, చదవన్నా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును, లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆయన ఆశీర్వాదానికి నువ్వు కర్తగా, కారకుడుగా కావాలంటే నువ్వు మారు మనసు పొంది రక్షించబడుదువు గాక. ఈ రక్షణ బట్టి నువ్వు అతిశయపడతావు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్తున్నావు, రక్షించబడ్డావా? దేవుని మందిరానికి వెళ్తున్నావు, మారు మనసు పొందావా? దేవుని మందిరానికి వెళ్తున్నావు. నీ అతిశయానికి కారణం ఏంటి? నేను రక్షించబడ్డా, ఇప్పుడు చస్తే నిశ్చయముగా మరుక్షణమే ప్రభు ఎదుట నేను కళ్ళు తెరుస్తాను అన్నటువంటి నిశ్చయత నీకు రావాలి. నువ్వు ఎప్పుడు అతిశయపడతావు అంటే రక్షణను బట్టి అతిశయపడతావు. హల్లెలూయా. నువ్వు అతిశయపడాల్సింది వీటిని బట్టి. మొట్టమొదటిది ఏంటిది? నీ పనిని బట్టి నువ్వు అతిశయపడాలి. రెండోది నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి నువ్వు అతిశయపడాలి. మూడోది నువ్వు పొందిన రక్షణను బట్టి నువ్వు అతిశయపడాలి. ఇవి శాశ్వతం, ఇవి స్థిరం, ఇవే నిన్ను మోక్షానికి చేర్చే వస్తువులు, పరికరాలు. వీటిని బట్టి మనమంతా అతిశయం పడి ప్రభువులో సంతోషించుదుము గాక. అందరూ అలాగే తలలు వంచండి, మోకరించండి. చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి అంటూ ఓ తీర్మానం నువ్వు చేసుకో. హన్నా తీర్మానాన్ని బట్టే ప్రభు గొప్ప కార్యం చేశాడు. కొందరేమో గుర్రాలను బట్టి, రథాలను బట్టి, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, వారికి ఉన్న సిరి సంపదలను బట్టి, ఇంకా ఈనాటి క్రైస్తవంలో వస్తువులను బట్టి, సామాగ్రిని బట్టి, మందిని బట్టి, ఉన్నటువంటి బలాన్ని బట్టి అతిశయిస్తున్నారు. అవి కనుమరుగైపోతాయి. ఉజ్జయ స్థిరపడిన తర్వాత గర్వించాడు. స్థిరపరుచుకున్న ఐశ్వర్యం, ఆశీర్వాదం, ఆరోగ్యం పోయింది. గర్వించిన తర్వాత నష్టపోయాడు. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నిన్ను విడిచిపోయే వాటిని బట్టి అతిశయపడుతున్నావా?
లేదా నీకు ఘనత తెచ్చే వాటిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావా? ఈరోజు నీకు ఘనత తేవచ్చు, రేపు నీకు నష్టం కలుగు చేస్తాయి. ఈరోజు నిన్ను పొగడొచ్చు, రేపు నిన్ను తిడతారు. ఈరోజు నీకు సహాయం చేయొచ్చు, రేపు సహాయం చేయలేకపోవచ్చు. వీటిని బట్టి నువ్వు అతిశయపడుకో. వేటిని బట్టి నువ్వు అతిశయపడాలో యోచన చెయ్యి. ప్రభువుని అడుగు. స్థిరమైనవి కొన్ని ఉన్నాయి, బలమైనవి కొన్ని ఉన్నాయి, నిత్య జీవం ఇచ్చేవి కొన్ని ఉన్నాయి, పరిశుద్ధుల ఎదుట నిలబెట్టేవి కొన్ని ఉన్నాయి. అవే వాటిలో మొట్టమొదటి ఈ భూమి మీద నీ పని, దేవుని పరిచర్యలో చేసే పరిచర్య కానీ, ఆత్మలు రక్షించే విషయంలో కానీ, వాటిని బట్టి నువ్వు అతిశయపడు. నువ్వు బ్రతుకుతున్న పరిశుద్ధతను బట్టి, నీ లౌకికమైన జ్ఞానాన్ని బట్టి, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతకక, దేవుడు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు వాటిని విడిచిపెట్టి పరిశుద్ధతను ధరించుకొని పరిశుద్ధతలో నువ్వు నడవగలిగితే, ఈ పరిశుద్ధతే రేపు పరిశుద్ధులు ఎదుట నీకు అతిశయ కారణం అవుతుంది. ఇక్కడ నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చు, ఇక్కడ నిన్ను నువ్వు ఇదిగో తప్పించుకోవచ్చు, వేరే వేలమైన నిందలు వేయొచ్చు, వారు అట్టంటారు విట్టంటు వాడని. బట్ నిన్ను ప్రశ్నించి పరీక్షించి నీకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని మర్చిపోకు. నీ జ్ఞానములో ప్రభు పట్టుకుంటాడు, నీ తెలివితేటలో ప్రభు పట్టుకుంటాడు. ఇవి నీ అతిశయానికి కారణము కాదు. ఒప్పుకొని విడిచిపెట్టి మనసును మార్చుకొని ప్రభు ఎదుట పరిశుద్ధమైనటువంటి జీవితం నువ్వు చేయగలిగితే, ఈ పరిశుద్ధత రేపు పరిశుద్ధుల ఎదుట నీకు అతిశయ కారణంగా మారబోతుంది. మూడోదిగా, నీ రక్షణను బట్టి నువ్వు అతిశయపడు. ఎన్నాళ్ళు భక్తి చేసిన నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? ఎన్నాళ్ళు భక్తి చేసిన నువ్వు ఇంకా రక్షించబడలేదా? ముంచుడు బాప్తిస్మం పొందలేదా? సంఘ సభ్యులుగా నువ్వు చేర్చబడలేదా? అయితే గుర్తుపెట్టుకో, రక్షణ లేకపోతే రేపు ధవళ సింహాసనం ఎదుట నీ రక్షణను బట్టి నువ్వు తప్పించబడాలంటే, రక్షణ లేకపోతే నరకానికి వెళ్తావు. రక్షణ ఉంటే నరకం నుంచి తప్పించుకొని పరలోకంలో రక్షణానందాన్ని చేత పట్టుకొని ఆ సమూహములో నువ్వు అతిశయిస్తూ ఆ సమూహములో నివసిస్తావు. అలాంటి కృప నాకు ఇవ్వయ్యను తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం.